వెంకటాపురం గ్రామంలో వెంకయ్య అనే పూల వ్యాపారి ఉండేవాడు. అతని భార్య కమల అనారోగ్యంతో చనిపోయింది. వెంకయ్యకు 2 కూతుళ్ళు, చైత్ర, అక్షర. చైత్ర బాగా చదివేది, అక్షర మామూలుగా చదివేది. వెంకయ్య తనకున్న కొద్దిపాటి భూమిలో కూతుళ్ల సాయంతో ఓ పూలతోట పెడదామని అనుకున్నాడు. ఒకరోజు ముగ్గురూ కలిసి పూల మొక్కలు నాటారు. కొన్ని నెలల తర్వాత మొక్కలు పెద్దవై రకరకాల పూలు పూశాయి. చైత్రకు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. పై చదువులు చదవటానికి డబ్బు లేకపోవడంతో తండ్రితో కలిసి పూలు అమ్మి చెల్లినైనా బాగా చదివించాలని నిర్ణయించుకుంది చైత్ర. పువ్వులతో రకరకాల అందమైన బొకేలు చేసి అమ్మసాగింది. ప్రతిరోజూ వచ్చిన డబ్బులో కొంత మొత్తం పక్కన తీసి చెల్లి చదువు కోసం పొదుపు చేసేది. 3 ఏళ్ల తరువాత అక్షర 10వ తరగతి పాసయ్యింది. తనలా చెల్లి చదువు ఆగిపోవద్దని అక్షరను కాలేజీలో చేర్చింది చైత్ర. తండ్రితో మాట్లాడి తన పెళ్లి కోసం దాచిన డబ్బును కూడా చెల్లి చదువు కోసం ఖర్చుపెట్టింది. తన కోసం తండ్రి, అక్క పడుతున్న కష్టం అర్థం చేసుకున్న అక్షర బాగా చదివి పెద్ద ఉద్యోగం సాధించింది. చైత్ర చాలా సంతోషించింది. అక్షర తన సంపాదనతో అక్కకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించింది. 2 కూతుళ్ళు ఒకరికోసం ఒకరు చేసిన పనులు చూసి వెంకయ్య చాలా ఆనందించాడు. ఈ కథలోని ముఖ్యమైన నీతి: కుటుంబ సభ్యుల మధ్య ఉండే నిస్వార్థమైన ప్రేమానురాగాలు మరియు ఒకరికోసం మరొకరు చేసే త్యాగాలు అపారమైన విజయాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఈ కథ ద్వారా మనం నేర్చుకోగలిగే మరికొన్ని విషయాలు: కృషి, కష్టపడి పనిచేస్తే పూలతోట పెంచడం వంటివి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు. చదువు విలువ: చైత్ర తన చదువు ఆగిపోయినా తన చెల్లి భవిష్యత్తు కోసం ఆమెను బాగా చదివించడం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. కృతజ్ఞత: అక్క చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా అక్షర పెద్ద ఉద్యోగం సాధించి తిరిగి అక్క జీవితంలో వెలుగు నింపడం ఆమె కృతజ్ఞతాభావానికి నిదర్శనం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి పిల్లలతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.